నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్లో. రైతన్నలారా చూడండి, రైతైతే 2 ఎకరాల్లో సాహో టమాటా తోట అనేది వేసాడు. ఇది ఒక లైన్ మాత్రమే అన్న పవరప్ అనేది కొత్త కంపెనీ BSFLది. ఒక లైన్ చూద్దామనేసి వేసినాడు. ఇంకో చోట బయటపల్లి మండలంలో నాటాడన్న సూపర్ రిజల్ట్ అయితే వచ్చిందని ఇంతకుముందు ఒక వీడియో చూసి పెట్టాను కదా. ఆ రైతు కూడా ఆ వీడియో చూసి చూద్దాం శాంపుల్ అనేసి ఒకే ఒక క్రేట్లో 100 మొలకలు ఉంటాయి. ఒకే ఒక క్రేట్ తీసుకొచ్చి నాటాడు చెక్ చేయడానికి. మిగతా అంతా సాహో అన్న 2 ఎకరాల్లో సాగు చేశారు. 8.5 మొలకన్న ఇది చూడండి. ఇప్పుడే స్టార్ట్ చేసి నాటి ఒక 1 డే అవుతుంది. మొలకలు అయితే ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి. దయచేసి నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క రైతుకి ఉపయోగపడాలనే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. 1 వీక్లో ఒకటి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమంది రైతులకు రీచ్ అవుతుంది. సాటి రైతులు కూడా బాగుపడతారు. తెలియని రైతులు తెలుసుకుంటారు. రైతన్నలారా చూడండి, ప్లాంటేషన్ అయితే ఈ రైతు అయితే బెడ్కి మధ్య అందరూ 4 అడుగులు వేస్తే ఈ రైతు మాత్రం 5 అడుగులు పెట్టాడన్న. బెడ్కి మధ్య గ్యాపు విత్ మల్చింగ్ పేపర్తో మనకి వేసినా కూడా వర్షాకాలంలో తేమ తక్కువ పడుతుంది. ఎండాకాలంలో ఒక 2-3 రోజుల తర్వాత పెట్టుకున్న మనకి తేమ అనేది మొక్కకు అనేది అందుతుందన్న. ఈ రైతు అయితే మా సైడు సూపర్ గ్రోత్ అయితే తెస్తాడు. పంట కూడా ఎక్సలెంట్గా A1 క్లాస్ తీస్తాడన్న పంట. మా ఏరియాలో ఇతను మాత్రం పర్ఫెక్ట్ రైతు, టమాటాలో నెంబర్ 1 రైతు అన్నమాట. ఇతను దుక్కి బాగా చేశాడన్న. దుక్కి చేసిన తర్వాత బెడ్లు తోలుకునేసి 4 సార్లు దుక్కి చేసి రోటవేటర్ వేసి క్లీన్గా దుక్కి అయిన తర్వాత దుక్కిలో అన్న DAP వేసుకున్నాడు. DAP వేసుకున్న తర్వాత 319 ఒక మూట వేసుకున్నాడు. ప్లస్ కాంప్లెక్స్ 2 మిక్స్ చేసి దుక్కిలైన మల్చింగ్ పేపర్ వేయక ముందే అప్లై చేశాడన్న. అప్లై చేసి నాటాడు. ప్రజెంట్ అయితే 1 డే అయింది ఈ మొక్కలకి. ఇంకా 4 or 5 డే 1 వీక్ or 2 వీక్లో చెట్టు గ్రోత్ అనేది మనకు కనబడుతుంది. అప్పుడు ఒక వీడియో పెడతాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పే మెథడ్ ఫాలో అవ్వండి. 100% అయితే రిజల్ట్ మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో చూస్తున్నాను. సాహో మొలకలు అన్నమాట అవి. ప్రజెంట్ అయితే మా సైడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారన్న. దాదాపు చూడండి, శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి మాకు వాటర్ వస్తుంది. ఇది కుప్పంకి వెళ్తుంది ఈ వాటరు, హంద్రీనివా కెనాల్ అనమాట. మాకైతే మా సైడ్ అయితే వాటర్ పుష్కలంగా ఉంటుందన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.